అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రై మెథడ్స్కి సంబంధించి గమ్యాలు, ఆశయాలు, లక్ష్యాలు ఈ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. డిఎస్సిలో కంటెంట్తో పాటు మెథడ్స్ కూడా ఇంపార్టెంటే అండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఆశయాలు, లక్ష్యాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3, ఆశయాలు లక్ష్యాల నుంచి ఉద్భవిస్తాయి అనేది సరికాదు. ఆశయాలు విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలు. ఆశయాలను సాధించవచ్చు లేదా సాధించకపోవచ్చు, కానీ లక్ష్యాలను సాధించవచ్చు. ఆశయాలు సాధారణం, లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ లక్ష్యాలు నిర్దిష్టమైనవిగా ఉండి పాఠశాల పరిధికి పరిమితమై సబ్జెక్టును బట్టి మారుతాయి. ఆన్సర్ ఆప్షన్ 1, ప్రవర్తనా లక్ష్యాలు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు తన ప్రణాళిక ప్రకారం తుఫానులు అను పాఠంను బోధించిన వెంటనే పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థులలో నిర్దిష్టమైన మార్పులను గమనించాడు. ఆ మార్పులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రవర్తనా లక్ష్యాలు. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర ఆశయాలు, లక్ష్యాలకు సంబంధించి క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, లక్ష్యాల సాధనకు ఆశయాలు సోపానాలు, లక్ష్యాలు విశాల పరిధిని కలిగి ఉంటాయి. ఇది సరికానటువంటి వాక్యం. ఆశయాలు సాధారణమైనవి, లక్ష్యాలు నిర్దిష్టమైనవి. లక్ష్యాలు స్వల్పకాలిక సంబంధితాలు, ఆశయాలు అనేవి దీర్ఘకాలికాలు. లక్ష్యాలకు తాత్కాలిక విలువలు అనేవి ఉంటాయి, ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలకు వర్తించనిది. ఆన్సర్ ఆప్షన్ 4, ప్రాంతీయతత్వ భావనను పెంపొందించుట. నెక్స్ట్ వన్, ఇవి బోధనా లక్ష్యాల లక్షణాలు. ఆన్సర్ ఆప్షన్ 1, బోధనా లక్ష్యాల లక్షణాలు సాధింపబడేవి, కొలవదగినవి, నిశ్చితంగా ఉండేవి, పరిశీలింపదగినవి, పాఠ్య విషయాన్ని బట్టి మారేవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో లక్ష్యాలు మరియు ఉద్దేశాలకు సంబంధించి సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, లక్ష్యాలు ప్రత్యేకమైనవి, ఉద్దేశాలు సాధారణమైనవి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి లక్ష్యాలు రూపొందించుటలో ఉపయోగించలేనటువంటిది. ఆన్సర్ ఆప్షన్ 3, 2 స్పష్టీకరణలు ఉండాలి అనేది లక్ష్యాలు రూపొందించడంలో ఉపయోగించము. నెక్స్ట్ వన్, ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి క్రింది వాటిలో అసంబద్ధ వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2, ఆశయాలు నిర్దిష్టంగాను స్పష్టంగాను ఉంటాయి, లక్ష్యాలు విశాల పరిధితో ఉంటాయి అనేది సరికాదు. నెక్స్ట్ వన్, విద్యాభ్యాసనానికి సాక్ష్యాధారాలు ఏవి? విద్యాభ్యాసనానికి సాక్ష్యాధారాలు ఆప్షన్ 2, స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్, ఆశయాలు, లక్ష్యాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 3, ఆశయాలు అనేవి సుదూర గమ్యాలు, లక్ష్యాలు అనేవి దగ్గరి గమ్యాలు. నెక్స్ట్ వన్, ఆశయాల విశదీకరణ ఏమంటారు? ఆశయాల విశదీకరణనే గమ్యం అంటాం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉద్దేశాలు గమ్యాల నుంచి ఆవిర్భవించిన తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేవి. ఆన్సర్ ఆప్షన్ 2, లక్ష్యాలు. నెక్స్ట్ వన్, ఇవి బోధనా లక్ష్యాల లక్షణాలు. ఆన్సర్ ఆప్షన్ 4, ఇవన్నీ కూడా బోధనా లక్ష్యాల లక్షణాలు. సాధించబడేవి, కొలవదగినవి, నిశ్చితంగా ఉండేవి, పరిశీలించదగినవి, పాఠ్యాంశాన్ని బట్టి మారేవి, నిశ్చితంగా ఉండేవి, సాధించబడేవి. సో ఇవన్నీ రిపీట్ అయినాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్లోనే. సో ఇవన్నీ కూడా బోధనా లక్ష్యాల యొక్క లక్షణాలు. నెక్స్ట్ వన్, ప్రవర్తన మార్పును సూచించేవి. ఆన్సర్ ఆప్షన్ 3, సాధారణ లక్ష్యాలు.
నెక్స్ట్ వన్, ఏ ఉద్దేశాలు సమాజ కేంద్రంగా ఏర్పడతాయి, ఆర్ ఇవి సువిశాలమైనవి సుదీర్ఘమైనవి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఆర్కి సరైన ప్రతిపాదన కాదు, సో అందుకనేసే దీనికి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాల లక్షణాలలో ఒకటి కానిది. విద్యా లక్ష్యాల లక్షణం కానిది ఆప్షన్ 1, విద్యార్థులు ఉపాధ్యాయుని సహాయంతో మాత్రమే సాధించగలిగేవిగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఇది లక్ష్యాల ప్రయోజనాలలో ఒకటి కాదు. లక్ష్యాల ప్రయోజనాలలో అంశం కానిది ఆప్షన్ 3, నిర్ధారిత కాలపరిమితిలో సాధించగలిగేదిగా ఉండదు. నెక్స్ట్ వన్, పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలియచేసేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, లక్ష్యాలు. లక్ష్యం యొక్క ముఖ్య స్వభావం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, లక్ష్యాన్ని మనం కొలవవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలలో ఒకటి కానిది. సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశం కానిది ఆప్షన్ 4, పటం గీయు నైపుణ్యాలను పెంపొందించుట. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొనబడిన వివరణలు పరిశీలించండి. దీనికి ఆన్సరు ఆప్షన్ 3, 2 and 3 అనేవి సరైనవి. ప్రయోగముల ఫలితాల ద్వారా ఉద్దేశాలు ఉద్భవించును, విలువలు కల్పితమైనవి. ఉద్దేశములు ఆశించిన గమ్యాలు, విలువలు అనేవి ఆశించిన ఫలితాలు. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర బోధనలో గమ్యం, ఉద్దేశం, లక్ష్యం ఇలా ఆవిర్భవిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1, గమ్యం నుంచి ఉద్దేశము, ఉద్దేశం నుంచి లక్ష్యం అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాలను సూత్రీకరించుకోవడానికి మూలమైన కారకాలకు చెందనిది. ఆన్సర్ ఆప్షన్ 2, సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయుని సామర్థ్యాలు. నెక్స్ట్ వన్, ఆశయం లేదా గమ్యం అనేది మార్గదర్శక సూత్రం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తరగతి గది బోధనా లక్ష్యాలు సాధారణ ఉద్దేశములు అను వరుస క్రమంలో దిగువ చేర్చబడిన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, సాంఘిక శాస్త్ర బోధనా గమ్యాలు. నెక్స్ట్ వన్, తరగతి గది బోధన అనంతరం సాధించగలిగినవి. తరగతి గదిలో బోధన చేసిన తర్వాత సాధించగలిగినవి ఆప్షన్ 3, లక్ష్యాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి బోధనా ఉద్దేశాలకు సంబంధించినది కాదు. ఇందులో బోధనా ఉద్దేశం కానిది ఆప్షన్ 1, ఉద్దేశాలు పూర్తిగా మొత్తంగా సాధించగలిగినవి అనేది సరికాదు. నెక్స్ట్ వన్, విద్యార్థులలో సామాజిక సమర్థతను పెంపొందించుట అనునది. ఆన్సర్ ఆప్షన్ 3, ఆశయం. నెక్స్ట్ వన్, వివిధ మతాలున్న భారతీయ సమాజంలో లౌకికత్వం ఒక నిర్బంధ జీవన విధానం. అంగీకరిస్తారా లేదా అంగీకరించరా అను ప్రశ్న ఈ లక్ష్య సాధనను ఉద్దేశించినది. ఆన్సర్ ఆప్షన్ 4, వైఖరి. నెక్స్ట్ వన్, మంచి లక్ష్యానికి ఉండదగని లక్షణం. మంచి లక్ష్యానికి ఉండకూడని లక్షణం ఆప్షన్ 3, వ్యక్తిగతంగా ఉండటం. నెక్స్ట్ వన్, మొదట భాషలో గుర్తించిన ప్రధాన సామర్థ్యాలు, ఉపసామర్థ్యాలు క్రమంగా ఇలా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 3, ప్రధాన సామర్థ్యాలు 9, ఉపసామర్థ్యాలు 95. నెక్స్ట్ వన్, విద్యా ప్రక్రియలో ప్రధానమైనవి ఆప్షన్ 3, విద్యా లక్ష్యాలు. నెక్స్ట్ వన్, స్టీఫెన్ ఆర్ కోవే ప్రకారం వెన్ డయాగ్రామ్లో అలవాటుకు సంబంధించిన జ్ఞానం, కౌశలం, కోరికల ఉమ్మడి ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ 4, అలవాటు ఏర్పడటం. నెక్స్ట్ వన్, నాగరికత నిర్మాణంలో మానవజాతి ఐక్యత, అవగాహన ప్రాముఖ్యాన్ని గ్రహించుట అనునది. ఆన్సర్ ఆప్షన్ 3, చరిత్ర ఆశయం. నెక్స్ట్ వన్, తరగతి గదిలో
ఆచరింపచేసే చిన్న చిన్న ఆచరణాత్మక కార్యక్రమాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 లక్ష్యాలు. నెక్స్ట్ వన్, పాఠ్య ప్రణాళికలోని ఈ అంశం ఎందుకు బోధిస్తున్నాం అనే విషయానికి ప్రాధాన్యతనిస్తుంది. ఎందుకు బోధిస్తున్నాం అనే విషయానికి ప్రాధాన్యతనిచ్చేది ఆప్షన్ 1 లక్ష్యాలు. నెక్స్ట్ వన్, ఎగ్లెస్టన్ ప్రకారం ఇవి వ్యూహాన్ని తెలియజేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్దేశాలు. నెక్స్ట్ వన్, రిచర్డ్ వైట్ఫీల్డ్ చెప్పిన ప్రకారం ఉద్దేశాలకు లక్ష్యాలకు గల సంబంధం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇది ఒక గొలుసు రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, గణితాభ్యసన ఉద్దేశాలలో చేరనిది ఆప్షన్ 3 సాంఘికోద్దేశం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.